ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి నిన్న హుజురాబాద్లోని డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో డబల్ డోస్ పాలిటిక్స్ జరిగినని క్లియర్గా అర్థమవుతుంది. కౌశిక్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎవరైతే రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య అండ్ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. సబ్జెక్ట్ ఏంటంటే, నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో కమలాపూర్ మండలంలోని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెన్ చేయడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్ మంత్రి వెళ్ళారు. అదొక గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు వర్గాల కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అయితే అక్కడ జరిగిన అంశం ఏంటంటే, అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అప్పుల వల్ల మేము ఇచ్చిన హామీలు మేము ఇచ్చిన పథకాలు చేయడం కొంచెం జాప్యం జరుగుతుందని చెప్పడం జరిగింది. అప్పుడు కౌశిక్ రెడ్డి లేచి ఆబ్జెక్షన్ చేస్తూ మంత్రి గారిని ఈ విధంగా మాట్లాడు, అసలు ఈ పథకాలు ఈ ఇండ్లు కూడా కట్టించింది మొత్తం కేసీఆర్ కట్టించిన ఇండ్లు మీరు పంపిణీ చేస్తూ మళ్ళీ కేసీఆర్ అప్పులు చేస్తున్నారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఇది ప్రభుత్వం. నిజంగా కూడా ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఇప్పుడు ఏవైతే పొంగులేటి గాని రేవంత్ సర్కార్ మొత్తం ఇస్తున్నారో, గత 9.5 ఏళ్లలో కేసీఆర్ కట్టించిన కేసీఆర్ ఇల్లు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వాటికే పేరు మార్చి ఇందిరమ్మ ఇల్లుగా ఇప్పుడు వచ్చి ప్రజెంట్ మంత్రులు పంపించేస్తున్నారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు ఆ ఇండ్లు కట్టించింది కేసీఆరే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాదు అని. అయితే రేవంత్ రెడ్డి కూడా కట్టించాడు, అక్కడ 10 ఇల్లు కట్టించాడు. మనం చూసినాం, ఆయన ఇంటికి వెళ్ళి కూడా భోజనం చేయడం జరిగింది. అట్లా కొసమెరుపుగా అక్కడోటి జిల్లాలో 10-15 కట్టించింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఇల్లు కట్టించి మాత్రం డెఫినెట్ గా ఆ ఘనత కేసీఆర్ గారికి చెందుతుంది. ఈ ఇష్యూలో పొన్నం ప్రభాకర్ చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడంటే, ప్రజల అభివృద్ధి మాకు ముఖ్యం, కేసీఆర్ ఇల్లు కట్టించినా కూడా అవి పంపించడానికి మేము ఎలాంటి భేషజాలకు పోవని ఆయన మంచిగా మాట్లాడాడు. మేము ఫలానా కేసీఆర్ కట్టిన వాడు మేము వాటిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రక్రియ ఏ ప్రభుత్వాలున్నా ఎవరున్నా చూశారుగా వీడియో. పొన్నం ప్రభాకర్ క్లియర్ ఒప్పుకుండు, ఈ ఇల్లు కట్టించి మొత్తం కేసీఆరే, మాకేం సంబంధం లేదు అన్నట్టు. పొంగులేటి గాని ఇతర కాంగ్రెస్ నేతలకు నేను చెప్పేది ఏంటంటే, మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ కేసీఆర్ పాలన బాగాలేదు అనుకుంటేనే ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇక ఏడాదిన్నర అయితే మళ్ళీ ఎలక్షన్స్ అని బిజీగా ఉంటారు. మీరు చేయాల్సిన పాలన వదిలిపెట్టి ఎప్పుడు కూడా గత ప్రభుత్వం అప్పు చేసిందని ఎప్పుడు బీఆర్ఎస్ మీద విమర్శలే, కానీ మీ అభివృద్ధి ఏంది, మీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంది, వీటి గురించి మాట్లాడరు. ఈవెన్ మీరు రెవెన్యూ మినిస్టర్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఏం తీసుకొచ్చారు వాటి గురించి ఏమైనా చెప్తారంటే వాటి గురించి కూడా చెప్పరు. ఎప్పుడు కూడా కేసీఆర్ ని విమర్శించాలి. ఇదే మీ ప్రభుత్వం చేస్తున్న పెద్ద పథకం. సరే, కేసీఆర్ చేసిన అప్పు గురించి ఒకవేళ మాట్లాడుకుంటే, కేసీఆర్ 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకుందాం, 10 సంవత్సరాల్లో 4,34,000 కోట్ల అప్పు చేసిండు. మొత్తం పథకాలు అమలు చేసి అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిగా ఉంచి రైతులనా, ముసలోళ్ళనా, అవ్వతాతలనా, ఆడబిడ్డలనా, బతుకమ్మ చీరల ఇవన్నీ పథకాలు ఇచ్చి కూడా 4,34,000 కోట్లు టోటల్ 10 సంవత్సరాల్లో చేస్తే, మీరు వచ్చిన 2.5 సంవత్సరాల్లో 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇంకా కేసీఆర్ని తిడుతున్నారంటే డెఫినెట్ గా ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ఈ విధంగా మాట్లాడే పొంగులేటిని మీకు సిగ్గుందా ఇంకా కేసీఆర్ని తిట్టడానికి? ఎప్పుడు ఓట్లు వస్తాయా, కేసీఆర్కి ఎప్పుడు ఓటేద్దామని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారు. దానికి మీలాంటి స్పీచ్లు ప్లస్ ఇంకా బోనస్ అనుకోవచ్చు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొంచెం దూరం ఉంటే కొంతమంది ఏం చేశారంటే అవి కిరాయిలకి ఇచ్చుకొని పొట్టగుడి కోసానికి హైదరాబాద్ లో బతుకుతుంటే, ఏదో ఒక అమ్మాయిలు పని చేసుకుంటున్నానో లేబర్ పని చేసుకుంటున్నానో వాళ్ళు బతుకుతుంటే, మీరు ఉండట్లేదు కదా, ఇల్లు మేము స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మళ్ళా ఇందిరమ్మ బోర్డు పెట్టి వేరేళ్ళకి ఇస్తున్న వైనం. కేసీఆర్ గారి మీద ప్రజలకు ఎంత ప్రేమ ఉందంటే, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనిచ్చి డైరెక్ట్ తరిమేస్తున్న వాళ్ళ గుండె రోదన వింటే కేసీఆర్ గారి మీద ఆప్యాయత తెలుస్తుంది. మాకు ఇచ్చిన ఇల్లు ఏదో పుట్టగుడు కోసానికి బయటకు వచ్చి మేము బతుకుతుంటే మా ఇల్లు కూడా గుంజుకొని మళ్ళా మా ఇల్లే వేరే వాళ్ళకి ఇస్తున్నారంటే కొంచెమైనా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్కు సిగ్గుండాలని
ప్రజలు బాధపడుతున్నారు. ఈ సందర్భంగా నా క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా యనమల రేవంత్ రెడ్డి గారికి, మీ తమ్ముడికేమో 100 కోట్ల పబ్లిక్ ప్రాపర్టీ కట్టబెడుతున్నావు. పాపం పేదోళ్ళు ఏదో కేసీఆర్ ఇచ్చిన ఇల్లు కూడా లాక్కొని దానికి ఇందిరమ్మ పేరు పెడుతున్నావు. మళ్ళీ పైపెచ్చు మీ పొంగులేటి పోయి ఏమో మొత్తం ఘనత మా ప్రభుత్వం అందే, అసలు కేసీఆర్ ఏం చేయాలి అంటే జనాలు తూ అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ సర్కార్లో ఉన్న క్యాబినెట్ కూడా మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలు మిమ్మల్ని ఎంత తిరస్కరిస్తున్నారు, కనీసం ఇంకా 2 సంవత్సరాల వ్యవధి ఉంది, ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మంచిగా అనుకోకుండా సరే మమ్మల్ని కనీసం గలీజ్గా అనుకోకుంటే చాలు అనే విధంగా పాలన చేయండి. సో వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నా చిన్న క్వశ్చన్ ఏంటంటే, కేసీఆర్ ఎక్కువ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా, రేవంత్ సర్కార్ వచ్చినాక ఎక్కువ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించరా తెలంగాణ వ్యాప్తంగా? కామెంట్ చేయండి.